అందరికీ నమస్కారం. నేను మీ వెంపటి పావని. ఒక 2 రోజుల క్రితం నేను కూరగాయల మార్కెట్‌కి వెళ్ళాను. వెళ్తే అక్కడ కూరగాయలు అమ్మే ఆవిడ ఈ కుళ్ళిపోయిన టమాటాలు ఇవన్నీ ఒక ట్రేలో స్టోర్ చేస్తుంది. నేను అడిగా, "ఎందుకు వీటిని స్టోర్ చేస్తున్నావు? బయట పెడితే ఏదన్నా పశువులు ఏమన్నా వచ్చి తింటాయి కదా" అని. అప్పుడు నాకు ఆవిడ ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అనాథాశ్రమం వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, లేదంటే పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళని ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు, అందుకు ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అని. దీనికి సంబంధించి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఈ చట్టం ప్రకారం అన్సేఫ్ ఫుడ్ అండ్ అడల్టరేటెడ్ ఫుడ్ని ఉత్పత్తి చేసిన, అమ్మకం చేసిన లేదా సరఫరా చేసిన వంటి వాటిని ఇది నిషేధించడమైనది. కుళ్ళిపోయిన ఆహారం సహజంగానే ప్రమాదకరమైన ఆహారంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష కానీ లేదంటే ఫైన్ ద్వారా శిక్షింపబడతారు. అంతేకాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం అనాథాశ్రమంలోని పిల్లలు కూడా ఒక రకంగా ఆహారాన్ని వినియోగించిన వారే. వారికి కూడా స్వచ్ఛమైన ఆహారాన్ని తినే హక్కు ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు కుళ్ళిపోయిన ఆహారాన్ని, పాడైపోయిన దాన్ని ఇస్తే అది ఈ అనాథాశ్రమ నిర్వాహకులకు తెలిసి కూడా వాటిని వండి పెడితే కన్జ్యూమర్ ఫోరంలో మనం కేసు అనేది ఫిర్యాదు అనేది చేయవచ్చు. సో ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. నెంబర్ 1, ఈ అనాథ ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆహార భద్రత, నాణ్యత గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇతర దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు నాణ్యమైన ఫుడ్ని అందించే విధంగా చూసుకోవాలి. పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆహారం ఉంటే వాటిని వినియోగించకుండా చూసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ క్రమం తప్పకుండా తనిఖీలు అనేవి నిర్వహించాలి. అంతాకే మనం ఇప్పుడు విన్నటువంటి విధంగా ఈ కుళ్ళిపోయిన టమాటాలను అనాథాశ్రమం వాళ్ళు కూర లేదా పప్పు కానీ ఇవన్నీ అనాథ పిల్లలకు పెడితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ అనాథాశ్రమ కార్యనిర్వాహకులపైన చట్టపరంగా చర్యలు అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.